థాయిలాండ్ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది బ్యాంకాక్, పటాయా, టూరిజం, నైట్ లైఫ్. బట్ ఈ రోజు థాయిలాండ్, కంబోడియా రెండు దేశాలు ఒకరిపై ఒకరు రాకెట్స్, మిజైల్స్ తో దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నారు. థాయిలాండ్ అయితే డైరెక్ట్ గా F-16 యుద్ధ విమానాలను రంగంలో దింపిందండి. థాయిలాండ్ ప్రధానమంత్రి షినవత్రా చూడడానికి అందమైన అమ్మాయిలాగా ఉంటుంది, కానీ ఈవిడ సాఫ్ట్ అనుకోద్దు. ఈవిడ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్. ఈవిడ ఫ్యామిలీలో ఆల్రెడీ నలుగురు థాయిలాండ్ కు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. ఈవిడ డైరెక్ట్ గా యుద్ధ ఘోషణే చేసేసింది. ఈ యుద్ధానికి కారణం 100 ఏళ్ల క్రితం కట్టిన 3 శివుడి యొక్క దేవాలయాలు. ఈ 3 దేవాలయాలు థాయిలాండ్, కంబోడియా బోర్డర్ లో ఉంటాయి. ఈ 3 దేవాలయాల్లో ఒకటైన ప్రియా విహార్ 2008 లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది. ఇక్కడ ప్రియా విహార్ అంటే ప్రేమ విహారం అని కాదు. ప్రియా విహార్ అంటే కంబోడియా లాంగ్వేజ్ లో పవిత్రమైన దేవాలయం అని అర్థం. శైవ సంస్కృతిని పాటించి అప్పటి రాజులు దీన్ని కట్టారు అనమాట. కొద్ది రోజుల నుండి ఈ టెంపుల్ యొక్క ప్రాంగణం మాదంటే మాది అని ఈ రెండు దేశాలు గొడవ పడుతున్నాయి. ఇప్పుడు గొడవ యుద్ధంగా మారింది. ఫస్ట్ ఈ వీడియో ఒకసారి చూడండి. కంబోడియా విసిరిన రాకెట్ లాంచర్స్ కారణంగా థాయిలాండ్ యొక్క కంటర్లాక్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక గ్యాస్ స్టేషన్ ఎలా పేలిపోయిందో ఇక్కడ చూడండి. థాయిలాండ్ F-16 యుద్ధ విమానాలను రంగంలో దింపింది. ఈ మొత్తం ఇష్యూ ఎందుకు జరుగుతోంది? థాయిలాండ్, కంబోడియా ప్రజలకు శివ టెంపుల్ కు మధ్య ఉన్న లింక్స్ ఏంటి? ఈ దేవాలయం కోసం ఎందుకు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు? దీని గురించిన మొత్తం డీటెయిల్స్ ఇస్తా. దానికంటే ముందు దయచేసి వీడియోను లైక్ చేయండి. ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా మ్యాప్ కు వెళ్తే ఇది థాయిలాండ్, ఇది కంబోడియా. వీరి మధ్య 817 కిలోమీటర్ బార్డర్ ఉంది. ఈ బార్డర్ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఇది 195 కిలోమీటర్ గ్యాప్. బట్ ఈ గ్యాప్ చూసారా, ఇక్కడ డాంగ్రే కొండలు, అడవులు ఉంటాయి కాబట్టి ఈ 195 కిలోమీటర్ బార్డర్ ను సరిగ్గా గీయలేదు. ఈ 195 కిలోమీటర్ దగ్గరే బార్డర్ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి. ఈ డిస్ప్యూటెడ్ బార్డర్ దగ్గరే 3 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 టెంపుల్స్ లో ఒకటి ప్రియా విహార్, 2 మౌంట్ థామ్, 3 ప్రసాద్ తా క్రాబి. ఈ 3 సైడ్స్ శివుడి యొక్క దేవాలయాలే. ఈ బార్డర్ ను అప్పట్లో ఫ్రెంచ్ రూలర్స్ గీశారు. వీళ్ళు సరిగ్గా గీయలేదు అని చెప్పి ఈ దేవాలయాలు మావంటే మావి అని చెప్పి ఈ రెండు దేశాలు క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ ఇష్యూలో ఫ్రెంచ్ రూలర్స్ ఎలా దూరారు అంటే ఇయర్ 1800 నుండి 1950 మధ్య కాలంలో ఇండియా, చైనా ఇలా అన్ని సౌత్ ఈస్ట్ దేశాలు తెల్లోళ్ల పాలనలో ఉండేది. అప్పట్లో ఎక్స్పాన్షనిజం, విస్తరించి పాలించడం, దోచుకోవడం అనేవి ఎక్కువగా ఉండేవి కాబట్టి ఆక్రమించి దోచుకునే ఈరా అది. ఇండియా, మియాన్మార్, మలేషియా బ్రిటన్ కంట్రోల్లో ఉంటే వియత్నాం, లాస్, కంబోడియా దేశాలు ఫ్రాన్స్ కంట్రోల్లో ఉండేవి. సో 1904లో కంబోడియా ఫ్రాన్స్ రాజుల కంట్రోల్లో ఉండేది. థాయిలాండ్ ను కింగ్ చులలాంగ్ కార్న్ పాలించేవాడు. ఈయన్ను రామా ద 5th అని పిలుస్తారు. లుక్, ఇక్కడ ఈ రాజు మిస్టర్ చులలాంగ్ కార్న్ బుద్ధిస్ట్ అయినా కూడా, ఇతని యొక్క కల్చర్ బుద్ధిజం అయినా కూడా వీళ్లకు రామాయణానికి ఎన్నో లింక్స్ ఉంటాయి. వీళ్ళు రామాయణాన్ని, రాముణ్ణి గౌరవిస్తారు. రాముడు అంటే ధర్మ రక్షకుడు అని. సో రాజు అని అర్థం. సో రాజును ప్రెస్టీజియస్ గా థాయిలాండ్ లో రామా అని పిలుస్తారు కాబట్టి ఇతన్ని ద రామా 5th అని పిలిచేవారు. ప్రస్తుతం థాయిలాండ్ కు రాజుగా వజీరా లాంగ్ కార్న్ ఉన్నారు. ఈయన్ను రామా ద 10th అంటారు. అంటే వీరి యొక్క కింగ్డమ్ అయిన చక్రీ డైనెస్టీకు ఈయన 10వ రాజు అని అర్థం. అప్పటి ద రామా 5th ఏం చేశారు, ఫ్రెంచ్ రాజులతో అంటే ఫ్రెంచ్ రూలర్స్ తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈయన ఏమని భయపడ్డారు అంటే ఫ్రాన్స్ ఆల్రెడీ కంబోడియాను ఆక్రమించింది, ఎక్కడ వీళ్ళు థాయిలాండ్ ను కూడా ఆక్రమిస్తారేమో అని భయపడి ఫ్రెంచ్ రూలర్స్ సంధి చేసుకున్నాడు. అప్పట్లో ఫ్రెంచ్ రూలర్స్ దగ్గర సుపీరియర్ మిలిటరీ పవర్ కూడా ఉండేది. ఆల్రెడీ ఫ్రాన్స్, లాస్, కంబోడియాను ఆక్రమించి పాలిస్తోంది. సో రామా ద 5th స్మార్ట్ డిప్లొమసీని వాడి ఫ్రెంచ్ రూలర్స్ తో ఫ్రెండ్షిప్ చేశాడు, సంధి చేసుకున్నాడు. ఈ సంధిలో భాగంగా ఫ్రెంచ్ రూలర్స్ థాయిలాండ్, కంబోడియా మధ్యలో ఒక బార్డర్ ను గీశారు. బార్డర్ మధ్యలో ఈ డాంగ్రీ కొండలు ఉన్నాయి కాబట్టి మధ్యలో బార్డర్ ను సరిగ్గా గీయలేదు. సో ఈ 3 దేవాలయాలు బార్డర్ గీసిన తర్వాత కంబోడియాలో చేరిపోయాయి. యాక్చువల్లీ ఇది థాయిలాండ్ కు చెందినవి, కానీ కంబోడియాలో చేరిపోయాయి. ఇప్పుడు థాయిలాండ్ ప్రజలు ఏమంటున్నారు అంటే ఈ 3 టెంపుల్స్ ను బలవంతంగా అప్పటి ఫ్రెంచ్ రూలర్స్, అప్పటి ఫ్రెంచ్ ఆక్రమకారులు లాక్కున్నారు. రాజు కాంప్రమైజ్ అయ్యాడు, ఇవి మా యొక్క భూభాగాలే అని థాయిలాండ్ ప్రజలు భావిస్తున్నారు. 1962లో ఈ పంచాయతీ ఇంటర్నేషనల్ కోర్టు వరకు వెళ్ళింది. అంటే అంతర్జాతీయ చట్టాల వరకు వెళ్ళింది. కోర్టు ఈ 3 టెంపుల్స్ లో ఒకటైన ప్రియా విహార్ దేవాలయాల్ని కంబోడియాకు రాసి ఇచ్చేసింది. ఇప్పుడు థాయిలాండ్ పెట్టిన ఫిట్టింగ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్స్ మీకు టెంపుల్ యొక్క స్ట్రక్చర్ ను మాత్రమే రాసి ఇచ్చాయి. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న
4500 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా మొత్తం మాదే, అంటే థైలాందే అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ డిస్ప్యూట్ పెట్టారు. కంబోడియా ప్రజలు ఏమని డిమాండ్ చేస్తున్నారు అంటే టెంపుల్ మాదైనప్పుడు దీని చుట్టూ ఉన్న ల్యాండ్ కూడా మాదే కదా అంటున్నారు. ఈ 4500 స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ లోనే ఇంకొక 2 శివుడి యొక్క దేవాలయాలు ఉన్నాయి. ఆ 2 దేవాలయాల యొక్క పేర్లు ఆల్రెడీ చెప్పా. బేసికలీ ఇండైరెక్ట్లీ థైలాండ్ ఈ 3 టెంపుల్స్ మావే, ఇక్కడి భూభాగం అంతా మాదే అని చెబుతోంది. Border issue, Cambodia and Thailand could be at war, or at least war-like situation right now. Thailand launched air missile strikes on Cambodian military targets after Cambodia fired rockets and artillery. కంబోడియా ప్రజలు, కంబోడియా ప్రభుత్వ వాదన ఏంటి అంటే ఈ 3 టెంపుల్స్ ను తమ యొక్క ఖమేర్ రాజ్య రాజులు కట్టారు అని. KHMER ఈ దేవాలయాలు మావే అంటున్నారు. ఇప్పుడు ఈ 3 టెంపుల్స్ దగ్గర కంబోడియన్ సైనికులు అట్ ద సేమ్ టైం థైలాండ్ సైనికులు ఇద్దరూ డిప్లాయ్ అయి ఉన్నారు. అంటే ఆ కొండల దగ్గర ఈ 2 సైనికులు పక్క పక్కనే ఉన్నారు కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. కట్ చేస్తే మే 2025లో బార్డర్ క్లాషెస్ లో భాగంగా కంబోడియన్ సైనికుడు గాయపడ్డాడు లేదా చనిపోయాడు అనుకుంటా. జూలై 23 రోజు మాంథాన్ టెంపుల్ వద్ద కంబోడియన్ సైనికులు కొన్ని ల్యాండ్ మైన్స్ ను వేశారు. ఇది పేలి ఒక థాయ్ సైనికుడు అంటే థైలాండ్ సైనికుడు గాయపడ్డాడు. జూలై 24 అంటే ఈ రోజు మాంథాన్ టెంపుల్ దగ్గర జరిగిన గొడవల్లో కంబోడియా సైనికులు ఓపెన్ ఫైరింగ్ చేశారు. థాయ్ సైనికుల్ని గాయపరిచారు. చాలా మంది థైలాండ్ సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా థైలాండ్ సైనికులు ప్రతిదాడి చేశారు. కంబోడియా పైన దాడి చేశారు. దీనికి కౌంటర్ గా మళ్ళీ ఈ రోజు ఇదంతా జరుగుతోంది. కంబోడియా BM-21 రాకెట్ లాంచర్స్ ద్వారా ఫైరింగ్ చేసింది. దీని కారణంగా థైలాండ్ లోని లోకల్ ప్రజలు చనిపోయారు. థైలాండ్ సైనికులు చనిపోయారు. థైలాండ్ F-16 యుద్ధ విమానాలను రంగంలో దించి కంబోడియా మిలిటరీ ఇన్స్టాలేషన్స్ పైన దాడులు చేయడం మొదలుపెట్టింది. మిజైళ్ల వర్షం కురిపించింది. దాదాపు 12 నుండి 50 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఇంకా చాలా మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికీ గొడవలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 దేశాలు బార్డర్ వద్ద రెసిడెంట్స్ అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2025 చాలా అన్ప్రెడిక్టబుల్ గా మారిపోయిందండి. అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు ఎన్నో 2025లోనే జరుగుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య షార్ట్ యుద్ధం, ఎయిర్ ఇండియా ఫ్లైట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ధ్వంసం అవడం, ఈ రకంగా యుక్రెయిన్ యుద్ధం ఇంకా స్టాప్ కాలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం న్యూక్లియర్స్ వరకు వెళ్ళింది. యాక్చువల్లీ లాఓస్, కంబోడియా, థైలాండ్ ఇవన్నీ శాంతి దూత దేశాలు. ఇటువంటి దేశాల్ని కూడా ఇయర్ 2025 యుద్ధంలో లాగింది. 2 దేశాలు తమ తమ అంబాసిడర్స్ ను వెనక్కి పిలిపించుకున్నారు. బార్డర్స్ ను క్లోజ్ చేసుకున్నారు. రెసిడెంట్స్ ను ఎవాక్యుయేట్ చేశారు. ఆర్టిలరీ ఫైరింగ్, రాకెట్ అండ్ మిసైల్ ఎక్స్చేంజ్ జరుగుతోంది. చెప్ప ఫుడ్ తినే ఈ దేశాల ప్రజల్లో చీము కారం ఒత్తిడి పెరగడానికి కారణం ఈ 3 టెంపుల్స్ హిస్టారికల్ గా, కల్చరల్ గా తమ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టే ఈ 3 టెంపుల్స్ మావంటే మావే అని 2 దేశాలు గొడవ పడుతున్నారు. అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అన్నమాట. థైలాండ్ లో ఎక్కువగా బుద్ధిస్టులు ఉంటారు. యాక్చువల్లీ సౌత్ ఈస్ట్ దేశాల్లో భారతీయ రాజులు ఎన్నో వ్యాపారాలు చేసేవారు. చైనా యొక్క చికెన్ నెక్ మలక్కాఫ్ స్ట్రైట్ గురించి ఎన్నో సార్లు మాట్లాడాం కదా. అప్పట్లో మన రాజులు మలక్కాఫ్ స్ట్రైట్ లో వచ్చిపోయే షిప్స్ పైన ట్యాక్స్ ను కలెక్ట్ చేసేవారండి. సో ఈ విధంగా మన రాజ్యాలు సౌత్ ఈస్ట్ వరకు, చైనా బార్డర్ వరకు చొచ్చుకుపోయి ఉండేవి. అంటే అంతవరకు మనం ఇంటిగ్రేట్ అయ్యాం. అందుకే లాఓస్, కంబోడియా, థైలాండ్ లో ఎక్కువగా, ఈవెన్ ఇండోనేషియాలో కూడా హిందూ టెంపుల్స్ అనేవి ఉంటాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. బాలికి ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే అక్కడ రామాయణ యొక్క డ్రామా జరుగుతుంది. అది ఒకసారి చూడండి. వారి యొక్క కల్చర్ స్లైట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మన రామాయణం లాగే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ విధంగా ఒక దేవాలయం కోసం సౌత్ ఈస్ట్ లో ఉన్న, అంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్న దేశాలు కొట్లాడుతున్నాయి. అంటే దీంట్లో భారత్ కూడా ఎంట్రీ ఇస్తుందా లేదా చైనా ఎంట్రీ ఇవ్వబోతోందా అనేది తెలియదు. థైలాండ్ కు అమెరికా యుద్ధ ఆయుధాలను అమ్ముతుంది. F-16 అనేవి అమెరికన్ యుద్ధ విమానాలే. సో ఈ విధంగా థైలాండ్ విషయంలో అమెరికా ఏమైనా చెబుతుందా లేదా అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఈ రోజే యుద్ధం స్టార్ట్ అయింది, అప్పుడే వీడియో చేస్తున్నా. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.